దేవుని నామంలో సహోదర సహోదరుల యొక్క వందనములు. దేవుడు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఆ ఎంఐ గ్రామస్తులకు మారువేషము వేసుకొని వాళ్ళకి కనిపించారు. కానీ వాళ్ళు అతన్ని గుర్తుపట్టలేక ఉన్నారు. ఎందుకంటే ఆత్మరీత్యా వారి కన్నులు మూయబడి ఉండెను. కానీ ఒకవేళ మనము అదే స్టేజ్లో ఉండుంటే మనం ఆయన మరణాన్ని ప్రచురణ చేయగలిగితే, అందుకే యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉండెను అని వాళ్ళు ఎప్పుడైతే ప్రభు గురించి చెప్తున్నారో అప్పుడు దేవాది దేవుడు వారికి మరి ముఖ్యమైన మోషేయు ప్రవక్తలు చెప్తున్న ఈ యొక్క గ్రంథంలో ఉన్న అనేక లేఖనములను ఎత్తిపట్టుకొని తన గురించి ఉన్న ఎన్నో రకమైన వాగ్దానాలని, వాటి భావాల్ని వారికి తెలియజేశారు. తద్వారా ఆయన యొక్క మనకి సాదృశ్యమై ఉన్న రొట్టె ద్రాక్షారసము అనే ఒక సాదృశ్యకరమైన ఎప్పుడైతే రొట్టెను విరిచి వాళ్ళకి ఇచ్చారో, లోకరీత్యా మూయబడిన కన్నులు ఆత్మరీత్యా వాళ్ళకి తెరవబడినాయి. కాబట్టి వాళ్ళు ప్రభువుని గుర్తుపట్టగలిగారు. తర్వాత వాళ్ళ హృదయం ఎప్పుడూ కూడా ఆ యొక్క ఖడ్గజ్వాల ద్వారా, ఆ యొక్క అగ్నిజ్వాల ద్వారా మండుచూనే ముందుకి సాగిపోతూ ఆ యొక్క పునరుద్ధానం గురించి మనము సాదృశ్యం చెప్పేవారిగా ఆ గ్రామస్తుల్లాగా మనం కూడా ఉండాలన్నదే ప్రభు యొక్క సంకల్పం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.